మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు ప్రాజెక్ట్ ఎంలో మనకు సెలెక్ట్ చేసుకున్న స్టాక్ వచ్చేసి సో, నేను పాస్ట్ 1 వీక్ మంచి స్టాక్స్ అయితే సెలెక్ట్ చేశాను. సో, స్టాక్స్ అయితే కొంచెం లాస్‌లోకి వెళ్ళినా అదైతే పర్ఫెక్ట్‌గా మీకు టార్గెట్ అనేది హిట్ అవుతది. ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో, మనం చెప్పినట్టే మార్కెట్ గనుక నేను ఈరోజు మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పాను. అదే విధంగా మార్కెట్ పైకి వెళ్తే నేను దేవుడయిపోవాలి. అంతే గదా! ఎందుకంటే నేను చెప్పినట్టే అన్నీ జరిగితే ఇంకా దేవుడయిపోవాలనమాట. సో, మనం ఏం చెప్పాము మార్కెట్‌లోని సో, మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాము. మార్కెట్ అనేది ఒక ఫాల్ అయినా సరే వితిన్ 1 మంత్, 2 మంత్స్ ఈ ఈ స్పాన్ ఆఫ్ టైమ్‌లోనే మార్కెట్‌లో మన టార్గెట్ అనేది హిట్ అవుతదని నేను క్లియర్‌గా చెప్పాను. అదే జరుగుతది. మీరు చూసుకోండి. ఓకేనా? సో, ఈరోజు మన స్టాక్ ఆఫ్ డే వచ్చేసి గాడ్‌ఫ్రే ఫిలిప్స్ అని ఈ కంపెనీ అయితే కొంచెం నాకెందుకో ఈ కంపెనీ కొంచెం మంచి కంపెనీలా ఉంది. ఎందుకంటే ఈ కంపెనీలోని మీరు పాస్ట్ గనక చూస్తే ఆల్‌మోస్ట్ ఆల్ చూడండి మార్కెట్‌లో ఒక స్మాల్‌గా రికవరీ అవుతుందనమాట. రికవరీ అవుతుంది, రికవరీ అవుతుంది, రికవరీ అవుతుంది. ఇక్కడ రికవరీ అయింది. మళ్ళీ ఇక్కడ సడెన్ ఫాల్. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ అయితే అయింది. మళ్ళీ ఇక్కడ ఫాల్ అయింది. మళ్ళీ ఇక్కడ ఒక ఇదయింది. మళ్ళీ ఇక్కడ ఫాల్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ రికవర్ అవుతుందనమాట. అందుకు నేను ఈ స్టాక్ అనేది నేను సెలెక్ట్ చేశాను. ఈ స్టాక్ అయితే కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకు. ఈ స్టాక్‌లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే కొంచెం మీకైతే ప్రాఫిట్స్ అనేవి వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, ఈ స్టాక్ కొంచెం బావుందనమాట. ఓకేనా? ఈరోజు స్టాక్ ఆఫ్ ద డే వచ్చేసి ఈ స్టాకు ఈ ప్రాజెక్ట్ ఎంలో సో, ఈ స్టాక్‌నైతే మీరు సేవ్ చేసుకోండి. సో, ఒక ఇన్ కేస్ గనక మీరు నేను చెప్పినట్టే మీరు షేర్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేయకపోతే జస్ట్ అబ్జర్వ్ చేయండి. నేను చెప్పే స్టాక్స్ అబ్జర్వ్ చేయండి. ఒక 1 మంత్, 2 మంత్స్ తర్వాత మీకు నేను నేను చెప్పే స్టాక్ ఇప్పుడు చూసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 347 3478 ఉంది మార్కెట్. సో, ఈ మార్కెట్ రేపు ఓపెన్ అవుద్ది కదా! మార్కెట్. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయిపోవాలన్నమాట. ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయిపోతే మీరు ఎంట్రీ తీసుకోండి. ఎంట్రీ తీసుకొని ఒక 50 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోండి. మీకు కన్ఫర్మ్‌గా హిట్ అవుద్ది. ఓకేనా? సో, తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మళ్ళీ మనం కలుద్దాం. ఓకేనా? రేపు ఒక మంచి స్టాక్ మళ్ళీ చెప్తాను. రేపు కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.